ఉదాన్పూర్ అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో బబ్బన్ అనే ఒక టీ స్టాల్ ఉండేది. బబ్బన్ అనే ఒక నిరుద్యోగ యువకుడు టీ స్టాల్ పెట్టుకుని రోజులు గడుపుతూ ఉంటాడు. చాలామంది గ్రామస్తులు బబ్బన్ టీ స్టాల్ దగ్గరికి ఉదయం సాయంత్రం టీ తాగేందుకు వచ్చి అక్కడే కూర్చుని చాలాసేపు సరదాగా కబుర్లు చెప్పుకునేవారు. మన బీకు కూడా ఉన్నాడు కదా. మన భీకుకి ఏమైంది? గారడి ఆట ఆడేందుకు 8 రూపాయలు అడిగాడు. నేనన్నాను 8 కాదు 10 రూపాయలు తీసుకోమని. అప్పుడు బబ్బన్ రిజిస్టర్ ఓపెన్ చేసి లెక్క చూసి ఇలా అంటాడు. శివగారు, మీ ఖాతా 1000 రూపాయలు దాటిపోయింది. ఎప్పుడిస్తారు చెప్పండి. ఒకేసారి అన్నీ కలిపిస్తాలేవయ్యా. ఈ రోజు బిల్లు కూడా అందులోనే కలుపు. డబ్బులివ్వకుండా నేనెక్కడికి పారిపోన్లే. అది చెప్పి శివ, కరీం టీ తాగి ఖాళీ కప్పులు బబ్బన్ ముందు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతారు. బబ్బన్ ఖాళీ కప్పులు చూస్తూ ఉండిపోతాడు. టీ డబ్బులు మాత్రం ఎవరూ ఇవ్వరు. లెక్కలన్నీ ఖాతా పుస్తకంలో రాసి ఉంటాయి. కాని బబ్బన్ క్యాష్ కౌంటర్ మాత్రం ఖాళీగా ఉంటుంది. బబ్బన్ ఖాతా పుస్తకంలో అప్పులు రాస్తూ విసిగిపోయి సర్పంచ్ దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేస్తాడు. బాబాయ్, ఉద్యోగం లేదనే కదా టీ స్టాల్ పెట్టుకున్నాను. టీ స్టాల్ పెట్టుకున్నాకే నాకు పెళ్లి ఫిక్స్ అయింది. కానీ అన్నయ్య అమ్మాయి ఖాతా పుస్తకం చూసి సంబంధం క్యాన్సిల్ చేశాడు. ఎవరూ అప్పు తీర్చడం లేదు. నేను ఎలా బ్రతకాలి బాబాయ్? సర్పంచ్ ఖాతా పుస్తకం చూసి మర్నాడు అందర్నీ పంచాయతీకి పిలుస్తాడు. ఎవరైతే బబ్బన్కి డబ్బులు ఇవ్వాలో. మూర్తి, నువ్వు 2000 రూపాయలు ఇవ్వాలి. కిషన్, నువ్వు 1500 రూపాయలు ఇవ్వాలి. మల్హరి, శివ మీరిద్దరు 2200. ఇంకా చాలా మంది చాలా డబ్బు బాకీ ఉన్నారు. మీరంతా అప్పు ఎప్పుడు తీరుస్తారు? సర్పంచ్ మాటలు విన్న బాకీల నారాయణ సర్పంచ్తో ఇలా అంటాడు. సర్పంచ్ గారు, మీకు తెలుసు కదా, వర్షాలు ఆలస్యంగా కురిశాయని. దాంతో పంటలు లేటుగా వచ్చాయి. డబ్బు చేతికి అందగానే అప్పు తీర్చేస్తాం. డబ్బులు తీసుకొని మేమేం పారిపోం కదా. అది విన్న బబ్బన్ కోపంతో ఇలా అంటాడు. దీపావళికి బైక్ కొనడానికి జలసాగా ఖర్చు చేసేందుకు మాత్రం డబ్బులు దండిగా ఉంటాయి. కానీ అప్పు తీర్చడానికి మాత్రం లేవా? సర్పంచ్ గారు, మా పరిస్థితి మేం చెప్పామంతే. ఇంతకన్నా ఎక్కువగా మేము ఏమీ చెప్పలేము. బబ్బన్, నువ్వేం టెన్షన్ పడకు. మన ఊరు వాళ్లే కదా, ఇస్తారులే. బబ్బన్ బాధపడుతూ ఇంటికి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు. సర్పంచ్కి చెప్తే డబ్బులు వసూలవుతాయనుకున్నాను. కానీ ఆ సర్పంచ్ కూడా వాళ్ళకే వత్తాసు పలుకుతున్నాడేంటబ్బా. ఇప్పుడు నేనేం చేయాలి? అప్పుడే బబ్బన్కి అతని చిన్ననాటి స్నేహితుడు గోటియా ఫోన్ చేస్తాడు. గోటియా సిటీలోని ఒక గ్లాస్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటాడు. గోటియా, చెప్పు. రేపు నేను మన ఊరికి వస్తున్నాను. నీకోసం ఏం తీసుకురమ్మంటావు? టీ కప్పులు తీసుకురానా ఏంటి? చాలా పొడవున్న ఒక పెద్ద టీ కప్పు తీసుకురా. అందులో టీ పోసి మునిగి తేలుతాను. ఏమైందిరా? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? బబ్బన్ తన బాధనంతా గోటియాకి చెప్పుకుంటాడు. అప్పుడు గోటియా ఇలా అంటాడు. డోంట్ వరీ, నేను రాగానే అన్ని సెటిల్ చేసి పారేస్తాలేరా. తర్వాతి రోజు ఉదయం గోటియా బబ్బన్ని కలిసేందుకు అతని ఇంటికి వస్తాడు. బబ్బన్ని కలిసి గోటియా ఇలా అంటాడు. బబ్బన్, నీకోసం నేను ఒకటి తెచ్చాను చూడు. ఇద్దరూ కలిసి ఇంటి వెనుకకు వెళ్తారు. అక్కడ ఉన్న ఒక పెద్ద టీ కప్పుని బబ్బన్ చూస్తాడు. అయ్య బాబో, ఇదేంట్రా? నువ్వు నిజంగానే చాలా పెద్ద కప్పుని తీసుకొచ్చావు. నిజంగానే నన్ను చంపేయాలనుకుంటున్నావా నువ్వు? విన్రా, నీ అప్పులన్నీ వసూలు చేసేందుకు నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. తరువాత గోటియా తన ఐడియా బబ్బన్కి చెప్తాడు. బబ్బన్ అది విని సంతోషంతో అరుస్తాడు. వెరీ గుడ్ గోటియా, నా అప్పులన్నీ వసూలు అయిపోయాయనుకో. మర్నాడు అప్పు మాస్టర్లందరికీ టీ తాగాలని అనిపించగానే టీ తాగడానికి అందరూ బబ్బన్ టీ స్టాల్ దగ్గరికి వచ్చి అక్కడ వేడివేడి టీతో నిండి ఉన్న ఒక పెద్ద విశాలమైన కప్పుని అందరూ చూస్తారు. ఆ కప్పుకి ఒక పెద్ద నిచ్చెన కూడా వేసి ఉంటుంది. బబ్బన్ గోటియా సహాయంతో కస్టమర్లకు టీ ఇస్తూ ఉంటాడు. అప్పు మాస్టర్లందర్నీ చూస్తూ గోటియా ఇలా అంటాడు.
ఈ టీతో నిండిన పెద్ద కప్పుని ఎవరైతే ఖాళీ చేస్తారో వాళ్ళ ఖాతాలన్నీ మేము ఇక మీదట రద్దు చేసి పారేస్తాం. అది వినగానే ఒక అప్పు మాస్టర్ శివ సంతోషంతో అరుస్తూ ఇలా అంటాడు. నేను ఖాళీ చేస్తాను ఆ కప్పుని. కాదు, నేను ఖాళీ చేస్తాను. ఆ విధంగా అక్కడ అందరూ అరుస్తుంటారు. అప్పుడు గోటియా ఇలా అంటాడు. అయ్యో ఆగండి, అంత తొందర ఎందుకు పడుతున్నారు మీరు? మీరందరూ కలిసి ఈ కప్పుని ఖాళీ చేయండి. కానీ ఒక షరతు ఉంది ఇక్కడ. ఏం షరతద్ది? ఒకవేళ మీరు ఈ కప్పుని ఖాళీ చేయలేకపోతే ఇప్పటి వరకు మీరు ఎంత బాకీ ఉన్నారో అందుకు రెండింతల డబ్బుని మీరు బబన్ కి ఇవ్వాల్సి ఉంటుంది. మాకు ఓకే. తర్వాతేముంది, అప్పు మాస్టర్లందరికీ పెద్ద పెద్ద స్ట్రాలు ఇస్తారు. అప్పు మాస్టర్లందరూ నిచ్చెన ఎక్కి కప్పు మీదకి ఎక్కి నిలబడతారు. వేడివేడి టీలో స్ట్రాలు వేసి పీలుస్తూ ఉంటారు. ముందు వాళ్ళు బాగానే ఎంజాయ్ చేస్తారు, కానీ కాసేపు అయ్యాక అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు. కప్పులోని టీ ఏమాత్రం ఖాళీ అవ్వదు. టీ తాగే వాళ్ల లిమిట్ కూడా దాటిపోతుంది. కడుపు నిండా టీ తాగడం వల్ల ఎసిడిటీ పెరిగి అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక అప్పు మాస్టర్ వాంతి చేసుకుంటూ నిచ్చెన దిగి తల పట్టుకుని బబ్బన్ ముందు నిలబడతాడు. కప్పు మాత్రం ఎలా ఉందో అలాగే ఉంటుంది. చూసారా, మీరంతా కలిసి ఒక్క టీ కప్పును కూడా ఖాళీ చేయలేకపోయారు. కానీ ఉన్న అప్పంతా ఒకేసారి తీరుస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్తారు. ఈ కప్పులోని టీ లాగే మీరు కూడా అప్పంతా ఒకేసారి తీర్చడం వీలు కాదు. మీరు ఎలాగైతే కొద్ది కొద్దిగా టీ తాగుతారో అలాగే నాకు కూడా బ్రతకడానికి కొద్ది కొద్దిగా డబ్బు కావాలి. ఒకేసారి ఆ డబ్బునంతా నేను తీసుకుని ఏం చేసుకోవాలి? నాకు మీ దగ్గర నుండి రెండింతల డబ్బు తీసుకోవాలని లేదు, కానీ దయచేసి మీరు నాకు ఎంత బాకీ ఉన్నారో అంత ఇవ్వండి చాలు. అది వినగానే అప్పు మాస్టర్లందరూ తమ దగ్గర ఉన్న డబ్బులు తీసి బబ్బన్ బాకీ తీర్చేస్తారు. తర్వాత సిగ్గుతో తలదించుకుని అక్కడి నుండి వెళ్లిపోతారు. ఈ విధంగా గోటియా తన తెలివిని ఉపయోగించి విశాలమైన కప్పు సహాయంతో బబ్బన్ అప్పులన్నీ వసూలు చేస్తాడు. కాశీపూర్ అనే పేరున్న గ్రామంలో రామ్లాల్ శ్యామ్లాల్ అనే ఇద్దరు పక్కపక్క ఇళ్లలో ఉండేవారు. ఇద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేది. ఎప్పుడూ ఏదో ఒక విషయంలో గొడవ పడుతూనే ఉండేవారు. అంతకన్నా వాళ్లకి వేరే పని కూడా ఉండేది కాదు. ఒకరోజు శ్యామ్లాల్ ఇంట్లో కూర్చొని ఉండగా అతని భార్య బయటి నుండి పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అంటుంది. చూసారా, మన పక్కింటి రామ్లాల్ చెరువులోని నీళ్లతో డబ్బు సంపాదిస్తున్నాడు. మీరేమో ఇంట్లో ఇలా ఖాళీగా కూర్చున్నారు. భార్య మాటలు విన్న శ్యామ్లాల్ ఆశ్చర్యపోతాడు. చెరువులో నీళ్లతో డబ్బులా? అదెలాగబ్బా? మీరే స్వయంగా వెళ్ళి చూసిరండి. శ్యామ్లాల్ పరిగెత్తుకుంటూ చెరువు దగ్గరికి వెళ్లి రామ్లాల్ని చూసి ఆశ్చర్యపోతాడు. రామ్లాల్ ఒక నావను కొనుక్కుని అందులో జనాన్ని ఎక్కించి చెరువులో తిప్పుతూ ఉంటాడు. బోలెడు డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. శ్యామ్లాల్ వెళ్లి రామ్లాల్ని కలుస్తాడు. అప్పుడు రామ్లాల్ ఇలా అంటాడు. నేనొక మూర్ఖుణ్ణి. రోజంతా ఖాళీగా కూర్చొని నీతో గొడవలు పెట్టుకునేవాణ్ణి. ఇప్పుడు ఈ ఊళ్ళోనే నేను డబ్బు సంపాదిస్తాను, ధనవంతుడిని అయిపోతాను, పెద్ద పడవ కూడా కొంటాను. రామ్లాల్ జనాన్ని తన పడవలో ఎక్కించుకుని చెరువులో తిప్పడానికి తీసుకుని వెళ్తాడు. శ్యామ్లాల్ కళ్ళు తెరిచి అలాగే చూస్తూ ఉండిపోతాడు. రామ్లాల్ పట్ల తనకి ఈర్ష్య పెరిగిపోతుంది. నువ్వెలా ధనవంతుడు అవుతావో నేను కూడా చూస్తాను. శ్యామ్లాల్ ఒక బాబా కుటీరానికి వెళ్లి అక్కడి నుండి ఒక మాయా బూడిదని తీసుకువస్తాడు. బాగా చీకటయ్యాక శ్యామ్లాల్ ఆ బూడిదని చెరువులో నీళ్లల్లో కలుపుతాడు. ఆ బూడిద నీళ్లల్లో వెయ్యగానే చెరువులోని నీళ్లన్నీ వేడెక్కి ఉడికిపోతాయి. శ్యామ్లాల్ ఎంతో సంతోషిస్తాడు. పడవ కాదు కదా, ఇప్పుడు ఇందులో నావ కూడా నువ్వు నడిపించలేవు. మర్నాడు ఉదయమే చెరువులోని నీళ్లన్నీ వేడెక్కిన విషయం ఊరందరికీ తెలిసిపోతుంది. అందరూ ఆ చెరువు దగ్గరికి చేరుకుంటారు. చెరువులోని వేడివేడి నీళ్లు చూసి అందరూ భయపడిపోతారు. రామ్లాల్ తన నావ దగ్గర నిలబడి ఇలా అరుస్తూ ఉంటాడు. రండి రండి, చెరువు మీద ఎవరికి తిరగాలనుందో రండి. నీకేమైనా పిచ్చి పట్టిందా? నావలో కూర్చొని ఉడుకుతున్న చెరువులోకి వెళ్తే పకోడీలాగా కాలిపోతాం. మేమెవరూ ఇక నీ నావలో ఎక్కం బాబు. అలా అని అందరూ వెళ్లిపోయాక రామ్లాల్ ఎంతో బాధపడతాడు. ఇక నా నావని అమ్మేయాల్సిందే, మొత్తం నష్టపోయాను. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. శ్యామ్లాల్ ఇంట్లో ఖాళీగా కూర్చుని ఉండగా అతని భార్య అక్కడికి వచ్చి ఇలా అంటుంది. ఏంటి ఖాళీగా కూర్చున్నారు? ఏదో ఒకటి చెయ్యండి. ఆ రామ్లాల్కి అంత నష్టం చేశాను కదా, ఇంకా ఏం చెయ్యాలి?
రామ్లాల్ నష్టపోతే మీకేంటి లాభం? లాభం గురించి ఆలోచించు. మనది ఇంత పెద్ద ఊరు కదా, ఒక్క టీ దుకాణం కూడా లేదు. నీళ్లుడుకుతున్న చెరువులో టీ పౌడర్ వేసి టీ తయారు చేసి అమ్మండి. శ్యామ్లాల్ వెంటనే ఒక దుకాణానికి వెళ్లి ఇలా అంటాడు. చూడండి, నాకు ఒక ట్రక్కు షుగరు, ఒక ట్రక్కు టీ పౌడరు, ఒక ట్రక్కు ఇలాచి, ఒక ట్రక్కు పాలు కావాలి. ఇంత పెద్ద మొత్తంలో సరుకా? ఏం చేయాలని అనుకుంటున్నావు? మీరైతే పంపించండి, డబ్బు మాత్రం ఏడాది తర్వాత ఇస్తాను. మర్నాడు ఉదయమే ఒక ట్రక్కు షుగర్, ఒక ట్రక్కు టీ పొడి, ఒక ట్రక్కు ఇలాచి, ఒక ట్యాంకరు పాలు నీళ్లు ఉడుకుతున్న చెరువు దగ్గరికి చేరుకుంటాయి. శ్యామ్లాల్ ఆ ట్రక్కులోని సరుకుని చెరువులో కలుపుతాడు. చెరువులోని వేడి నీళ్లన్నీ టీలాగా మారిపోతాయి. ఇలాచీ పరిమళం ఊరంతా వ్యాపిస్తుంది. అందరూ చెరువు దగ్గరికి చేరుకుని ఆ విచిత్రాన్ని చూస్తూ ఉంటారు. వేడి వేడి టీ, వేడి వేడి టీ, కమ్మటి ఇలాచీ టీ తాగండి. ఊరివాళ్లు ఎవరూ కూడా అంతకు ముందు చెరువులోని టీ చేయడం చూడలేదు. అందుకే టీ తాగడానికి చెరువు దగ్గరికి చేరుకుంటారు. శ్యామ్లాల్ బోలెడు డబ్బు సంపాదిస్తాడు. మరొకవైపు రామ్లాల్ ఊర్లో పైపులు, ట్యాప్ ఫిట్టింగ్స్ దుకాణం ఓపెన్ చేస్తాడు. అతను అందులో బిజీగా ఉంటాడు. ఒకరోజు రాత్రి పైపులు ఫిట్ చేయడానికి రామ్లాల్ పక్క ఊరికి వెళ్తుంటాడు. అప్పుడు అదే దారిలో ఉన్న బాబా రామ్లాల్ని చూసి ఇలా అంటారు. ఆ శ్యామ్లాల్ మీ పక్కనే ఉంటాడు కదా, చెరువులో వేస్తానని బూడిద తీసుకువెళ్ళాడు, డబ్బు మాత్రం ఇవ్వలేదు. చెరువులో టీ చేసి అమ్ముతున్నాడని విన్నాను. నా డబ్బు తెచ్చివ్వమని కాస్త చెప్పు. అలా చెప్పి ఆ బాబా వెళ్ళిపోతారు. అప్పుడు రామ్లాల్కి అర్థమవుతుంది తన నావ బిజినెస్ ని చెరువులో ముంచేసింది శ్యామ్లాల్ అని. నా బిజినెస్ని నువ్వు పాడు చేస్తావా? నీ టీ బిజినెస్ని ఎన్ని రోజులు చేస్తావో నేను కూడా చూస్తాను. మర్నాడు ఉదయమే రామ్లాల్ చెరువు దగ్గరికి వెళ్తాడు. శ్యామ్లాల్ చెరువు నుండి టీ తీసి అందరికీ అమ్ముతూ చాలా డబ్బులు సంపాదిస్తాడు. అసలు మీరు ఈయనకి ఎందుకు డబ్బులిస్తున్నారు? ఈ చెరువు ఏమైనా ఈయనకి సొంతమా? ఫ్రీగా పోస్తేనే తాగండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నీతో కాదు, వీళ్ళతో మాట్లాడుతున్నాను. రామ్లాల్, నువ్వు చెప్పేది నిజమే, కానీ మాకు టీ తీసి ఎవరు పోస్తారు చెప్పు? చూసావా టీ ఎలా మరిగిపోతుందో? శ్యామ్లాల్ మాకు టీ తీసి ఇస్తున్నాడు, అందుకే మేము డబ్బులు ఇస్తున్నాం. నేను మీకు టీ ఇస్తాను. ఎలా ఇస్తావు? నేను పైపులు, నల్లాల బిజినెస్ చేస్తున్నాను. ఈ చెరువు దగ్గర నుంచి పైపులు వేసి మీ ఇంటికే టీ వచ్చేలా చేస్తాను. మీరు ఇంట్లోనే కూర్చొని ఎంత కావాలంటే అంత టీ తాగండి. అందరూ రామ్లాల్ మాటలు విని అక్కడి నుండి వెళ్ళిపోతారు. శ్యామ్లాల్ భయపడిపోతాడు. షుగర్ నాది, టీ పౌడర్ నాది, ఇలాచీ నాది, పాలు నావి, మరి నీదేముంది? నీకదే కరెక్ట్. నువ్వు నన్ను దెబ్బ కొట్టావు, ఇప్పుడు నేను నిన్ను దెబ్బ కొట్టాలి కదా. ఆ విధంగా శ్యామ్లాల్ పూర్తిగా నష్టపోతాడు. రామ్లాల్కి కొత్త కాంట్రాక్ట్ దొరుకుతుంది. రామ్లాల్ పైప్ లైన్ వేసి ఊరందరి ఇళ్లల్లోకి టీ సప్లై చేస్తాడు. అప్పుల పాలైన శ్యామ్లాల్ ఊరు వదిలి పారిపోతాడు.